వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యోగానంద్ ఛానల్. అసలు ఇప్పుడు చిరంజీవి సినిమాలు ఒక ఎత్తు అయితే, ఒకప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు బా ఆ కిక్కే వేరబ్బా. అసలు ఆ సినిమాల్లో చక్కటి కథ, ఒక చిరంజీవి గారి యాక్టింగ్, నిజంగా అసలు యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవటానికి ఉండేటువంటి బోలెడన్ని ఎలిమెంట్స్ ఉండేవి. దాంతోపాటు ఇక పాటలు అంటారా, చెప్పాల్సిన పనే లేదు, అద్దూర్స్ అనుకోండి. ఆ పాటలకి తోడు మన మెగాస్టార్ డ్యాన్స్ వేస్తుంటే థియేటర్లు చినిగిపోయేవి. అస్సలు కాగితాలు, వీలలు, గోలలు ఆ లెక్కే వేరు. అలాంటి క్లాసిక్స్లోంచి ఇవాళ మీకోసం ఒక మంచి క్లాసిక్ సినిమాని నేను చెప్పబోతున్నా. అదేంటో మీరు ఎవరైనా ఊహించగలరా? రైట్, అదే వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మూవీ. అసలు నిజంగా ఒక సగటు మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నిదర్శనమైన మూవీ, ద వండర్ఫుల్ క్లాసిక్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి, ఛాలెంజ్. ఈ సినిమా 1984 ఆగస్టు 9న విడుదలైంది. యండమూరి వీరేంద్రనాథ్ దీనికి కథ అందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. దీని ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు. దీంట్లో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి విలన్గా మన ఎవర్ గ్రీన్ విలన్ అండి. అసలు చిరంజీవి సినిమాలో విలన్ అంటే అబ్బా ఎర్రగా తీసేస్తారు, రావు గోపాలరావు గారు. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు అట్లా కొన్ని ముఖ్యమైన పాత్రలో పోషించారు. ఇక మన దర్శకులు ఎవరు అనుకున్నారు? తెలుసు కదా, చిరంజీవికి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. ఇక దీనికి మ్యూజిక్ అంటారా, ఆహా మనకి తెలియనే ఉంది. మ్యూజిక్ అంటే ఎవరు అని చెప్పడానికి నిదర్శనం మన ఇళయరాజా గారు. పాటలు ఉంటాయండి, ఒక రేంజ్లో ఉంటాయి. కానీ మీలో ఎవరైనా చాలామంది ఈ సినిమా కనుక మిస్ అయినట్టయితే మాత్రం ఒక్కసారి వెళ్ళి మళ్ళీ చూడండి. నిజంగా మనలో ఒక చైతన్యం, ఒక ఆదర్శం, అసలు మనం ఎటుపోతున్నాము అని ఆలోచిస్తున్న టైంలో ఈ సినిమా మనకి మంచి మార్పు తీసుకొస్తుంది. అసలు ఈ చిత్రం కథ ఏంటంటే, ఒక నిరుద్యోగి, బేసిక్గా అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో ఐటీ జాబ్స్ లేవు, ప్రైవేట్ జాబ్స్ లేవు, అన్నీ గవర్నమెంట్ జాబ్లే ఎక్కువ ఉండేవి. అలాంటి టైంలో ఒక మంచి క్లాసిక్ అందించారు. సో కథ ఏంటంటే, గాంధీ అనే ఒక యువకుడు, అతను నిరుద్యోగి, పాపం ఉద్యోగాలు దొరక చాలా బాధలు పడుతూ ఉంటాడు. ఉద్యోగాల కోసం కనపడ్డ పేపర్లన్నీ తిరిగేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూ చేసేది మన విలన్ రావు గోపాలరావు గారు. సో రావు గోపాలరావు గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏంటి, స్టాంప్ లేకుండా ఆ ఉద్యోగానికి మన చిరంజీవి గారు ఎన్వలప్ పంపిస్తారు. దాంతో కోపం వచ్చేసి అసలు ఎవరు వద్దు, అతనే ఇంటర్వ్యూకి పిలండి పిలిచి అతన్ని ఇంటర్వ్యూ చేసి ఇన్సల్ట్ చేస్తాడు. ఆ ఇన్సల్ట్ తట్టుకోలేకుండా చిరంజీవి అతనిపై తిరగబడతాడు, అతని మీద ఎదురు తిరుగుతాడు. అప్పుడు రావుగోపాలరావు అంటాడు, ఏంటబ్బాయి మీ ఈ బీదోళ్ళంతా ఇంతేనా, అలానే ఉంటారా? సో నేను దరిద్రుడు అని తిట్టానని నువ్వేం ఫీల్గా మాకు, అది జస్ట్ కామన్గా డబ్బు లేని వాళ్ళని పిలిచే పేరు అని అలా ఇంకా అవమానిస్తూనే ఉంటాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని చిరంజీవి ఇక ఓపిక నశించి నేను 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ నిలబెట్టుకొని రకరకాలుగా ప్రయత్నిస్తూ కష్టపడుతూ తన తెలివితేటలతో 50 లక్షల రూపాయలు సంపాదించి అతనికి చూపిస్తాడు. సో ఇది ఛాలెంజ్లో మోరల్ ఏంటంటే, మనం ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనటానికి నిదర్శనం. సో ఈ క్లాసిక్ మూవీని మీరు ఒకవేళ ఎవరన్నా కనుక మిస్ అయ్యి ఉంటే, అంటే ఇది ఒకప్పుడు జనరేషన్ మూవీ కాబట్టి మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి, మీకు ఒక మంచి ఫీల్ వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి క్లాసిక్స్ మూవీస్ గురించి మీకు చెప్తూ ఉంటాను.